ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎఫ్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. గత వారం రోజులుగా వరుసగా అధికారులను మారుస్తూ వస్తున్నారు. తాజాగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇందులో 7 జిల్లాలకు కొత్త వారిని, మరో 7 జిల్లాలకు వేరే జిల్లాల ఎస్పీలను నియమించింది. ఇక 12 జిల్లాల ఎస్పీలను కంటిన్యూ అవనున్నట్లు సమాచారం. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. గత వారం రోజులుగా వరుసగా అధికారులను మారుస్తూ వస్తున్నారు. తాజాగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇందులో 7 జిల్లాలకు కొత్త వారిని, మరో 7 జిల్లాలకు వేరే జిల్లాల ఎస్పీలను నియమించింది. ఇక 12 జిల్లాల ఎస్పీలను కంటిన్యూ అవనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రాష్ట్రంలో నిన్న ఐఏఎస్ ల బదిలీ జరిగాయి. ఇదే క్రమంలో కూడా ఈ రోజు ఐపీఎస్ బదిలీలు కూడా జరిగాయి. దీనికి ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలకైతే పూనుకుందని చెప్పొచ్చు. ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్ల బదిలీలు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చెందాలన్నా, లేదంటే ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా కూడా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, లేదంటే ఎస్పీలు, లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతల్ని అన్ని కూడా చూడాలంటే ఐపీఎస్ చాలా కీలకం అని చెప్పొచ్చు. ఈ రోజు జరిగిన బదిలీలో ముఖ్యంగా చూసుకుంటే మొత్తం మీద 14 జిల్లాలకైతే కొత్త ఎస్పీలు, ఈ 14 జిల్లాల్లో 7 జిల్లాలకైతే నూతనంగా ఐపీఎస్ అధికారులు రానుండగా మరో 7 జిల్లాలకు పాత అంటే ఒక చోట నుంచి మరో చోట్లకు బదిలీ చేయనున్నారు. మరో 12 జిల్లాలకైతే ఉన్నవారినే కొనసాగించున్నారు. వీళ్ళలో ముఖ్యంగా కూడా ఈ 14 జిల్లాల్లో ఈ బదిలీలు ఒకసారి చూసుకుంటే నెల్లూరు జిల్లాకి ఇప్పుడు పనిచేస్తున్న నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న కృష్ణకాంత్ మారిపోయారు. కృష్ణకాంత్ బదులుగా ఇక్కడికి అజిత వాజెండ్ల అనే వారు రానున్నారు. అలాగే బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ రానున్నారు. అలాగే బీజేపీ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా రానున్నారు. అలాగే విజయనగరం ఎస్పీగా ఆర్ దామోదర్, కృష్ణ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు ఎస్పీగా డి కృష్ణారావు, ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, చిత్తూరు ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్, తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరణ్ రానున్నారు. వీళ్ళు ముఖ్యంగా కూడా మనం కొన్ని జిల్లాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరుపతి జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజుని ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. తిరుపతి జిల్లాలోనే పనిచేస్తున్న సుబ్బరాయుడిని ఈ యొక్క వ్యవహారం నేపథ్యంలో ఆయన్ని విఆర్ కి బదిలీ చేయడం, అనంతరం కూడా ఆయన టాస్క్ ఫోర్స్ తెలంగాణకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. తిరిగి మళ్ళీ ఎస్పీ సుబ్బరాయుడిని తిరుపతి జిల్లా ఎస్పీగా మార్చారు. అలాగే ముఖ్యంగా ఒంగోలు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్ ని కూడా మార్చేయడం జరిగింది. సో ఈ జిల్లాల ఎస్పీలు బదిలీ చాలా చర్చనీయాంశమే. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కీలక సమయాల్లో కూడా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పనిచేయట్లేదని చెప్పి ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో కొంత దిద్దుబాటు చర్యలతో పాటు ఇప్పుడు పనిచేస్తున్న అనేక మంది అధికారులు కూడా ఎలక్షన్ కోడ్కు ముందర ఆయా జిల్లాలకి అధికారులుగా వచ్చారు. కొందరు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు. అంటే మొత్తం మీద వీళ్ళు సర్వీస్ లో సుమారుగా సంవత్సరం నుంచి 15 నెలల కాలంలోనే ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పుడు బదిలీలు జరిగిన క్రమంలో 12 జిల్లాలైతే పాత వారిని కొనసాగించున్నారు. అంటే అతి తక్కువ మంది మాత్రమే, అంటే రీసెంట్ గా వాళ్ళు కేవలం 2-3 నెలల ముందే కొంతమంది మార్చిన పరిస్థితి కొంతమందిని, సో వాళ్ళు కొనసాగనున్నారు. మరి ఎక్కువ మంది కూడా బదిలీలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహంగానే ఈ బదిలీల విషయంలో చర్యలు తీసుకుని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు రౌడీ షీటర్లు కావచ్చు, లేదంటే అనేక నేరాలు కావచ్చు, రాష్ట్రంలో హెచ్చునీరయ్యి అనేక మంది మీద దాడులు, అలాగే మహిళల మీద దాడులు అని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో కొత్త జిల్లాల ఎస్పీలు లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా చేకూర్చి జిల్లాల్లో శాంతి భద్రతను నెలకొల్పి ప్రజలకు మంచి చేస్తేనే ప్రభుత్వానికి తిరిగి మంచి పేరు వస్తుందని చెప్పి అంతా అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ బదిలీ చర్యలు చాలా మంచి పరిణామం. ఇప్పటికే అనేక మంది ఎస్పీలు చాలా మంచి పేరున్న ఎస్పీలుగా పేరుగంటే సుబ్బరాయుడు కానీ లేదా మరి కొంతమంది ఎస్పీలు కానీ చాలా కర్కశంగా అంటే మంచిగా పనిచేస్తారు, నెక్స్ట్ గా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తారని చెప్పి పేరున్న నేపథ్యంలో ఈ ఎస్పీల బదిలీలకైతే ఇప్పుడు ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు.